గత్యంతరం లేని పరిస్థితిలో ప్రజల సొమ్ము దుర్వినియోగం అవ్వకుండా సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతలకుంటలో సీతారామ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ను జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఇతర ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి పొంగులేటి వెంట భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు తదితరులున్నారు. సుమారు 1,75,000 ఎకరాలనే అది నాగార్జున సాగర్ ఆయకట్టు కావచ్చు, మీడియం ప్రాజెక్టులైన వైరా, లంకా సాగర్ ప్రాజెక్టుల ఆయకట్టు కావచ్చు, సుమారు 9 మండలాల్లో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, అనేక లిఫ్ట్ ఇరిగేషన్ల మీద ఉన్న ఆయకట్టు కావచ్చు, 1,75,000 ఎకరాలని స్థిరీకరించడం కోసం సుమారు 92-93 కోట్లు ఖర్చు పెట్టి 9.6 కిలోమీటర్లు ఈ ఏనుకూరు దగ్గర ఒక లింక్ కెనాల్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 8,000 కోట్లు పైచిలుకు ప్రజల సొమ్ము నిరుప్రయోగంగా గత 6 సంవత్సరాల నుంచి ఖర్చు పెట్టిన ఆనాటు ప్రభుత్వం సోయలేని కారణం చేత 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వకుండా ఉంటే ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రుల నిర్ణయం తీసుకొని ఆ కెనాల్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టి ఈనాడు అది కంప్లీట్ చేస్తూ భగవంతుడు అనుకూలిస్తే రేపు 15వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించుకోబోతున్నాం.